నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. సంక్రాంతి వేడుకల పేరుతో జోదం ఆడితే కేసులు తప్పవు. నార్త్ జోన్ DSP శ్రీకాంత్ మాట్లాడుతూ, సంక్రాంతి వేడుకల పేరుతో ఎవరైనా జోదం ప్రోత్సహిస్తే వారిపై బెండోవర్ కేసులు పెట్టడం జరుగుతుందని, ఇప్పటివరకు కోరుకొండ, సీతానగరం మరియు గోకవరం, రాజనగరం మండలాల్లో కోడిపందాలు బరులు గుర్తించి వాటిని నాశనం చేయడం జరిగిందని, ప్రజలకు కూడా ఎక్కడైనా కోడిపందాలు బరులు నిర్వహిస్తే పోలీసులు తెలియపరచాలని, వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. చేస్తున్నటువంటి పోలీసు వారికి సమాచారం ఇస్తే వాటిని మేము ధ్వంసం చేయడం జరుగుతుంటుంది. అలానే మా SP గారి సూచనల మేరకు ఆ కార్యక్రమాన్ని చేపట్టాము. గ్రామాల వారీగా కూడా గత సంవత్సరం ఎవరైతే ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించారో వాళ్ళందరి జాగ్రత్త తీసుకోవడం జరిగింది. ముందస్తు జాగ్రత్త చర్యగా వాళ్ళ మీద బైండ్ ఓవర్లు చేస్తున్నాము. అలానే వాళ్ళ మీద గతంలో పెట్టిన కేసుల యొక్క పురోగతిని కూడా సమీక్షిస్తున్నాము. ఎవరైనా వీటిని ఆసరాగా చేసుకొని అసాంఘిక కార్యకలాపాలకు కానీ అలానే శాంతి భద్రతలు విఘాతం కలిగించినట్లయితే పోలీసు వారి నుంచి చట్టపరమైన చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాము. అలానే పండుగ అనేది ప్రశాంతమైన వాతావరణంలో సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని చెప్పి సూచిస్తున్నాము. గ్రామస్తులు కూడా వాళ్ళ దగ్గర ఏదైనా సమాచారం ఉన్నట్లయితే ఎవరైనా వాళ్ళ గ్రామంలో ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు, నాటుసార, గుండాట, పేకాట, కోడిపందాలు లాంటికి సంబంధించి ప్రోత్సహిస్తున్న అట్లాంటి ఏమైనా ఏర్పాటు చేస్తున్నా పోలీసు వారికి ముందస్తు సమాచారం ఇవ్వాల్సిందిగా తెలియపరుస్తున్నాము. అలానే ఈ సంక్రాంతి సందర్భంగా, న్యూ ఇయర్ సందర్భంగా గ్రామాల్లో కూడా పలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇతరులను కించపరిచే విధంగా, ఇతరుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారి మీద కూడా మనం చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాము. ఫ్లెక్సీలు ఇతర వర్గాల వారిని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. అలానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా పంచాయతీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళ పర్మిషన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రైవేట్ స్థలాల్లో కనుక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఆ యొక్క యజమాని నుంచి ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలి. ఇట్లాంటి అనాథరైజ్డ్ ఫ్లెక్సీస్ని కూడా మనం రిమూవ్ చేయించడం జరుగుతుంది. సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళ ద్వారా రిమూవ్ చేయించే ఏర్పాట్లు చేస్తున్నాం. కోరుకొండ మండలంలో ఇప్పటి వరకు ఎన్ని ఐడెంటిఫికేషన్ చేశారు సార్? కోరుకొండలో ఇప్పటి వరకు మాకు 5 బర్రెలకు సంబంధించిన సమాచారం వచ్చింది. వాటిని కూడా ధ్వంసం చేపట్టే కార్యక్రమాలు చేశాము. నిన్న ఒక 2 ధ్వంసం చేశాము. అలానే 3 కూడా ధ్వంసం చేశాము. ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళ మీద కూడా బైండ్ ఓవర్స్ చేయడం జరుగుతుంది. సార్, గతంలో బైండ్ ఓవర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ సంవత్సరం కూడా ఆర్గనైజ్ చేసే అవకాశం చేస్తే వాళ్ళు ఫోర్ఫీచర్ చేయిస్తామండి. వైలేషన్ జరిగితే వాళ్ళ మీద ఫోర్ఫీచర్ చేయిస్తాం. కేవలం ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీకే చేశారు. గోకవరం లిమిట్స్ కూడా మీదే కదండి, అక్కడ ఏమన్నా? అలానే గోకవరంలో కూడా ఐడెంటిఫై చేసామండి. వీర్లంగపల్లి అనే ఏరియాలో బరి ఉన్నట్టు ఐడెంటిఫై చేసాము. దాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అలానే సీతానగరంలో కూడా రఘుదేవపురం, పెదకొండపూడి బర్రెలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం ఉంది. వాటిని కూడా పరిశీలించి ఆ బర్రెలను ధ్వంసం చేయడం జరుగుతుంది. ఏర్పాటు చేసిన వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు నార్త్ జోన్ పరిధిలో ఎన్ని ఐడెంటిఫై చేశారు?